ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి పునరుత్థానపు ఆరాధనకు ఆదివారపు కారణం వచ్చిన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామంలో మీకందరికీ శుభోదయం తెలియజేస్తున్నాను. మరి సమయంలో మరి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మోకరించినట్టు ఈ యొక్క ఆరాధన ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభించుకొని ఆరాధన ప్రారంభించుకున్నాం. చేరి వచ్చిన మోకరించినట్టు స్తోత్రం 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 స్తోత్రం. దయగలిగిన నాయన స్తోత్రం, కృప కలిగిన రాజా స్తోత్రం, దయా కనికరము కలిగిన రాజా స్తోత్రం స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇక్కడ ఆత్మని ఆత్మ ఉంచమని ప్రార్థిస్తూ సాతాను యొక్క తంత్రాలను, సాతాను యొక్క కుయుక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గతిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ ప్రాంగణం అంతా చుట్టూ ప్రభా సాతాను యొక్క పన్నాగాల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ప్రారంభ ప్రార్థన నుండి ముగించేంత ప్రార్థన వరకు ప్రభా నీ ఆత్మ ఏలుబడిలో జరిగించి మాలో ఇంకా ఎవడైనా ప్రభా అపవాదిగా పనిచేస్తూ ఉంటే తండ్రి, మీ ఆత్మ ద్వారా వారిని గర్తించి ప్రాలుదోలమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ ఆటంకం రాకుండా తండ్రి, మా ద్వారా ఏ ఆటంకపరచబడకుండా ప్రభా నీ ఆత్మ పూర్ణంగా నడిపించండి. ఇదిగో ప్రభు, ప్రారంభం నుంచి స్తోత్రం స్తోత్రం. ప్రయాణమై వస్తున్న బిడ్డలు తోడుండండి. వారి మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ సరాకాలంగా నడిపించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభు, ప్రారంభం నుంచి తండ్రి ముగించేంత వరకు ప్రభు నీ ఆత్మ ఏలుబడుల యొక్క కార్యము జరిగించండి. ఇదిగో ప్రభు, ప్రారంభం నుంచి ప్రారంభ ప్రార్థన ముగించేంత వరకు, ముగింపు ప్రార్థన మొదలుకొని కానుకల పరీక్ష ప్రార్థన పరీక్ష మొదలుకొని సమస్తమును ప్రభు మీ ఆత్మ ఏలుబడిలో జరిగించి సౌండ్ సిస్టమ్ వాతావరణాన్ని, మా మనుషులను, మా మైండ్లను, మా తలంపులను ప్రభు మీ స్వాధీన పరుచుకొని మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావము మీరే పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి సమయంలో సహోదరుడు విక్రమ్ వచ్చి ఒక పాట పాడి ప్రభునామను మహిమపరుస్తుండగా అందరం కలిసి అతనితో పాటు కలిసి చప్పట్లు కొడుతూ ప్రభునామను మహిమపరుద్దాం. పాట పాడుకుంటూ చప్పట్లు కొడదాం. కుమారి ఓ కుమారి జగదుత్పత్తి దారి జిగదమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగాను పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి జగదుత్పత్తి దారి జిగదమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా, ఎల్లప్పుడు కావుమయ్యా. కుమారి ఓ కుమారి జగదుత్పత్తి దారి జిగదమన్నైన నా వంక
మనుషేక్షలన్నీ స్థిర మనసునే మన శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రాయనితో పరుగెత్తి నన్ను భక్తి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములే పట్టి నీ పాదంబులనే పట్టి గోమారి ఓ గోమారి జగదుత్పత్తి దారి జిగాటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సమయంలో పాట పాడుకుంటుండగా చప్పట్లు కొడుతూ నాతో పాటు కలిసి అందరం కలిసి ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమయు ఘనతయు ప్రభావము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రాజాని సన్నిధిలో నిందాలయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నిందాలయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుకు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలుగు. ఆమేన్. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే
నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నీ ఉండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నన్ను లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను కానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను కానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. క్రైస్తవుల్లో అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఒంటరి పోరు నేను విసిగించినను, ఉత్సాహముగా హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి మంది అన్నావు, నేనున్నానులే భయపడుకో అన్నావు. ఒంటరి మంది అన్నావు, నేనున్నానులే భయపడుకో అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేను కానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను కానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. క్రైస్తవుల్లో ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తానయ్యా. క్రైస్తవుల్లో ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నేనంటే దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా
నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. రాజాని సన్నిధిలో నేను కానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేను కానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఉండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునామానికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి పాటల ద్వారా ప్రభుని ఎంతగానో స్తుతించాం, పాటల ద్వారా ప్రభుని ఎంతగానో మరి ఆరాధించాం. మరి కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్య ధ్యానాలకు వెళ్ళుచుండగా మరి చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానాలకు వెళ్దాము. కృపాశక్తి సంపూర్ణ కలిగిన శివాధిపతివైన నా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సమయమందు ప్రభా నీ బిడ్డలతో నేను మాట్లాడండి ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. అపవాది గాని గురించి తెలుసుకోవాలా, అపవాది గాని యొక్క పన్నాలను విడిచిపెట్టేయడానికి సహాయం చేయించు. నీ సత్యమైన వాక్యము చేత, నీ సత్యమైన మాటల చేతను ఉదయకాల సమయం మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పిల్లలతో మీరు మాట్లాడి సజీవ లెక్కలు ఉంచండి. గడిచిన వారమంతా వాక్యము చేత మీ పిల్లలతో మాట్లాడడానికి స్తోత్రాలు. ఈ వారము ప్రభా విశేషమైన వాక్యము చేతను మా జీవితాలను బలపరిచే వాక్యము చేతను మీరు మాట్లాడి మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావముని మీరు పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన మరి ప్రియ దేవుని బిడ్డలకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు అందరికీ శుభవందనములు కలుగునుగాక. మరి యూట్యూబ్ లో లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనములు. మరి క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. ఈ రోజుల్లో బుద్ధి ఎలాంటిది, మన బుద్ధి ఎలాగుంటుంది? నిబ్బరమైన బుద్ధి అంటే ఒక పని చెప్పేసరికి ఆ పనిలో నిబ్బరము కలిగి ఉండాల. ఆ నిబ్బరము కలిగిన బుద్ధి కలిగిన వారమై కనబడాల. నిబ్బరము కలిగిన వ్యక్తులముగా దేవునికి కనబడాల. మనుషులు చెప్పిన పనులకు కట్టుబడి నిలవబడుతున్నామే తప్ప దేవుడు చెప్పిన ఆ పని అంతటిలో మనం నిలవబడలేకపోతున్నాం. దేవుడిచ్చిన పరిచర్యలో జీవించలేకపోతున్నాం. దేవుడిచ్చిన ఆ పరిచర్యలో నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం. దానే నిబ్బరమైన బుద్ధి గలవారమై మనము ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారముగా దేవుని దృష్టిలో మనము కనబడాలా. దేవుని యొక్క దృష్టిలో నిబ్బరమైన బుద్ధి గలవారముగా కనబడితే మన ఓర్పును, మన నిబ్బరాన్ని దేవుడు చూసి మనకంటూ ఒక పరిచర్యను దేవుడు అప్పగిస్తాడు. చాలా మంది జీవితాలు చూడండి, నిబ్బరం అనేది ఉండదు. వారి జీవితాలలో నిబ్బరము అనేది కనబడదు. ఎందుకంటే నిబ్బరం అనేది వారికి కనబడకుండా ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారుగా దేవుని దృష్టిలో కనబడరు. మనుషులు చెప్పిన కట్టుబాటులకి నిబ్బరముగా కట్టుబడి బ్రతుకుతున్నామే తప్ప దేవుడు ఆ వాక్యానుసారంగా నడవని నిబ్బరముగా ఉండండి అని చెప్పినప్పుడు వాటి ప్రకారముగా ఎవరు బ్రతకటం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిబ్బరమైన బుద్ధి గలవారమై అపవాది అని గురించి తెలుసుకోవాలి. మొదటగా వాడి పన్నాగాలు ఎలాంటివి, వాడు ఎలాంటి కుయుక్తులు పడతాడు, వాడు ఎలాంటి పన్నాగాలు వేస్తాడు,
వాడు ఎలాంటి కార్యాలు చేస్తాడు, వాడు ఎలాంటి శ్రమలు పెట్టగలుగుతాడు, వాడు ఎలాంటి చిచ్చులు పెట్టగలుగుతాడు అనేది అపవాది గారి గురించి మనము తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో చాలా మంది చూస్తే అపవాది చేతిలో చిక్కబడి వాని చేతిలో ఉంటూ వాని మాయలో పడిపోయి జీవితాలను సతమతం చేసుకొని బ్రతికేస్తూ ఉన్నాం. కాస్తో కోస్తో ఉన్నవాడు దేవునిలో ఉన్నవాడు దేవునిలో బాగా బలపడుతున్నాడు, దేవునిలో బాగా జీవిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకొని విశ్వాస జీవితంలో వైదొలుగుడిపోయి, విశ్వాస జీవితంలో సన్నగిలిపోయి, విశ్వాస జీవితంలో పడిపోయి అపవాది చేతికి చిక్కబడి, అపవాది గాని తంత్రంలో పట్టుబడి వాని చేతిలో చిక్కబడి బయటికి రాలేక కొట్టుమీటులు ఆడుతున్న బిడ్డలు చాలా మంది. వారు ఎప్పుడెప్పుడు దేవుని చేతికి చిక్కబడాలని ఆలోచన చేస్తారు. కానీ మనమేమో విశ్వసిస్తున్నామే కానీ బుద్ధి, నిబ్బరమైన బుద్ధి లేదు. వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని పెట్టగలుగుతున్నాము, కానీ ఆ వాక్యమైన బుద్ధి కలిగించే వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలకించటం లేదు, జాగ్రత్తగా వినటం లేదు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మన విరోధి ఎవరు కనిపెట్టాల. మన విరోధి ఎవరంట? మన విరోధి అపవాది గాడు. అపవాది గారి తంత్రం నుండి వాడు మనల్ని గర్జించు సింహములే. నిబ్బరమైన బుద్ధి గలవారిగా కనబడాల. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహములే. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదాని వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోకూడదు, విశ్వాస జీవితంలో పడిపోకూడదు. విశ్వాస జీవితంలో పడిపోకుండా బ్రతకాలి అంటే మెలకు కలిగి ప్రార్థన చేయాల. మెలకు కలిగి అపవాది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మెరుగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడట. ఎక్కడ? మన చుట్టే తిరుగుచూ ఉన్నాడు. దేవునిలో నిబ్బరము లేదు, దేవునిలో విశ్వాసం లేదు, నిబ్బరము అనేది లేదు. నిబ్బరమైన బుద్ధి గలవారముగా దేవుని దృష్టిలో కనబడాల. అపవాది గారు మనల్ని మృంగివేయకుండా ఉండాలి అంటే, అపవాది గారి చేతులు చిక్కబడిక ఉండాలి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండి మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉండుడి. మన విరోధి అని అపవాది అని తంత్రాలను జయించడానికి మనం మెలకు కలిగి ఉండాలా. చూస్తే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చూస్తే చాలా మంది యవనస్తులు, యవన పిల్లలు అపవాది గాని చేతిలో చిక్కబడి తమ జీవితం ఏమైపోతుందో అర్థం కాకుండా, తమ బ్రతుకు ఏమైపోతుందో అర్థం కాక సతమతంలో జీవిస్తూ ఎక్కడికి రావాలనో ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడ ఏ చోటును కూర్చోవాలో తెలియక వాని చేతిలో చిక్కబడి వాని చేతిలో ఉండి వారి జీవితాలను నాశనం చేస్తారు. వాని పన్నాగాలను కనుగొనలా. బుద్ధి కలిగి బ్రతకాల మనం. చాలా మంది చూడండి, పెద్దలు ఏమంటారంటే, అన్న ఈయనకి బుద్ధి లేదన్న, అరే బుద్ధి లేని వాడా అని పెద్దలు తిడుతూ ఉంటారు. అలాగా ఇక్కడ కూడా దేవుడు చెప్తున్న మాట అంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకు గడిగి ఉండుడి. నిబ్బరమైనది. ఏదైనా ఒక పని చెప్పామంటే ఆ పని ఎలాగ చేయాలా, ఆ పనిలో ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలా, ఆ పనిలో ఎలాంటి నిబ్బరం కలిగి ఉండాలా అనేది మనము తెలుసుకోవాలా. దేవుని యొక్క విషయమైనా సరే, ఇంట్లో పని విషయమైనా సరే, మన జీవితంలో కట్టుబడే విషయమైనా సరే నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి. ఎలాగా నిబ్బరమైన బుద్ధి వస్తుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించాలా,
దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా వాక్యాన్ని అవలంబించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నిబ్బరమైన బుద్ధి గలవాడిగా లేకుండా అపవాది గారి చేతిలో చిక్కబడి వాడు గర్జించే సింహం వల్లే నిన్ను మృంగటానికి వస్తూ ఉన్నాడు. మెలకు కలిగి వాని పనగాలి ఏంటో తెలుసుకో. సహోదరి సహోదరుడా, ఎలాగ జీవిస్తున్నావు ఈ రోజుల్లో? దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టేసి భ్రష్టు పట్టిపోయిన బిడ్డలతో సావాసము చేస్తూ, పాడైపోయిన బిడ్డలతో సావాసము చేస్తూ నీవు చెడిపోతున్నావేమో. ఇదిగో నా దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ, జ్ఞానము కలిగిన బిడ్డలతో సావాసము చేస్తే జ్ఞానం నువ్వు సంపాదించుకుంటావు. చెడిపోయిన వారితో సావాసము చేతే చెడుతనాన్ని నీవు కూడా నేర్చుకుంటావు. సహోదరి సహోదరుడా, భ్రష్టు పట్టిపోయిన బిడ్డలతో వారికి నీకు దేవునితో పొత్తు ఎలాగా కుదురుతుంది? చెడిపోయిన బిడ్డలతో నీకు ఎలాగ పొత్తు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి గల వారమై. చూడండి ఇంకొక మాట, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూడండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని అనియు చెప్పెను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించి విన్నానని ఇంకను నాకు కొదవ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణగుటకు కోరిన ఎడల చూడండి, పొయ్యి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు చూడండి, అప్పుడు పరలోకమందు మనకు ధనం కలుగుతుంది. మరియు చాలా మరియు మరియు మీలో ఇద్దరు తాము వేడుకొనుచు దేవుని గూర్చి అయినను భూమి మీద ఎవని ఏ కీయు సంభవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉంటాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మనం ఎలాగా చేస్తూ ఉన్నాం? ఆ ఆజ్ఞను ఎలాగా మనం ప్రేరేపిస్తూ ఉన్నాం? నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉంటూ. చూడండి ఇంకొక మాట, 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారమై ఉండి ఏందమ్మా చూడండి, ఇట్టి వాడికి విముక్తుడనే ఉండు. పైకి భక్తి గలవారమై భక్తి చేస్తున్నాం. ఏ భక్తి? పైకి భక్తి గలవారమై పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఏంటమ్మా ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమై చూడండి, సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేనంత అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి చూడండి. హల్లెలూయా.
అనుభవ జ్ఞానము. పైకి భక్తి గల వారమై ఉంటున్నామే కానీ లోపల నల్ల జీవితం అనేది తాగి ఉంది. ఆ జీవితం ఎలాగ మార్చుకోవాలా? పైకి భక్తి గల వారుగా దేవుని సన్నిధిలో కనబడుతున్నాం, పైకి భక్తి గల వారుగా దేవుని సన్నిధిలో నటిస్తూ ఉన్నాం. కానీ ఆ నటన కొద్ది దినాలు మాత్రమే గడుస్తుంది. కానీ కొద్ది దినాలు అయిన తర్వాత దేవుడు నిన్ను నన్ను పిలిచిన తర్వాత, ఆ దినమందు దేవుడు నిన్ను నన్ను లెక్క అడిగినప్పుడు ఎలాగా సమాధానం ఇవ్వగలుగుతున్నాం, ఎలాగ సమాధానం చెప్పగలుగుతాం, ఎలాగ సమాధానం ఇవ్వగలుగుతాం దేవునికి? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పైకి భక్తి గలవారుగా కనబడుతున్నామే కానీ నిజ భక్తి లేదు, మనలో పరిపూర్ణత భక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, పైకి భక్తి వాళ్ళగారుగా కనబడుతున్నాం, పైకి మంచి విశ్వాసులుగా కనబడుతున్నాం, పైకి మంచి పరిచారకుడు కనబడుతున్నామే కానీ ఆ పరిచారకుడిలో ఎలా జీవితం జీవిస్తున్నాడు, భక్తి చేస్తున్నవాడు ఎలాగ బ్రతుకుతున్నాడు అనేది తెలుసుకోలేదు. అరే, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను దేవునిలో బలపడుతున్నాను కదా, నేను భక్తి ఎలాగ చేస్తున్నాను, నా భక్తి నాకు ధైర్యం పుట్టించదా అంటున్నాడు మోషే. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ ధైర్యమే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ చోట నీవు ఉన్నా, ఏ చోట నువ్వు కృంగిపోతున్నా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. ఆనాడు మన పితరులతో చెప్పిన దేవుడు ఈనాడు కూడా నీతోనే చెప్తున్నాడు. నీ భక్తి ద్వారా నీకు ధైర్యం పుడుతుంది, నీ భక్తి ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. ఎలాంటి భక్తి చేస్తున్నాము? పైకి భక్తి వాళ్ళగారుగా బ్రతుకుతున్నామా? పైకి మంచి విశ్వాసాలుగా కనబడుతున్నామా? పైకి మంచి పరిచారకులుగా కనబడటం కాదు, ఆ భక్తిలో, ఆ విశ్వాసంలో, ఆ పరిచారకుడిలో ఎలాగ నమ్మకంగా ఉంటున్నాం అనేది మనకు కావాలా. ఈ రోజుల్లో ఎలాగ ఉంటున్నాం, భక్తి ఎలాగ చేస్తున్నాం, సుబుద్ధి కలిగిన వారమై పరిపూర్ణత, మనలో పరిపూర్ణత తక్కువైపోతుంది. పరిపూర్ణత లేదు, బుద్ధి లేదు, భక్తి లేదు. భక్తి చేస్తున్నామంటే కొన్నాళ్ళ ముచ్చట కోసమే ఆ భక్తి చేస్తున్నాం. దేవుడు మన జీవితంలో కార్యము చేసేంత వరకు భక్తి చేస్తాం. దేవుడు మన జీవితంలో చేసేంత ఆ గొప్ప పరిచయం చేసేంత వరకు భక్తి చేస్తా ఉంటాం. కాస్త దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించినప్పుడు భక్తి మర్చిపోయి, దేవుని సన్నిధి మరిచిపోయి ఆ ధనం వెంట పరిగెడుతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. చూడండి, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్యములని నా హృదయములో పరిశోధించుము. హల్లెలూయా. దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను పరిశీలన చేయుచున్నాడు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. దేవుని సన్నిధిలో మనం ఎలాగ కనబడుతున్నాం, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఎలాగ జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి భక్తి చేస్తున్నాం, దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. దావీదు జీవితంలో చూడండి, దావీదు కోరుకుంటున్న మాట అంటే, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు, నువ్వు యథార్థంగా దేవునిలో నడిపించబడుతున్నప్పుడు, నువ్వు యథార్థంగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పరిశోధన చేస్తాడు, ఆయన నిన్ను పరీక్షిస్తాడు.
దావీదు కీర్తనకారుడు కోరుకుంటున్న మాట ఏంటంటే, నన్ను పరిశీలించుము, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్దేములన్నీ అన్ని నా హృదయమును పరిశోధించుము. హల్లెలూయా. మన హృదయాలను కూడా ఆయన పరిశోధిస్తాడు. మన హృదయంలో ఎలాంటి చెడు దాచుకున్నా, మన హృదయంలో ఎలాంటి పాపాన్ని దాచిపెట్టుకున్నా దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తూనే ఉంటాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. నేనేమైనా సాతాను మనల్ని మోసపుచ్చుపరచుకున్నట్లు నీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు క్షమించి ఉన్నాను. చూడండి, సాతాను తంత్రములను చూడండి, వాని యొక్క పన్నాలను మనం ఎదగని వారమా. చూడండి, పౌలు భక్తుడు చెప్తున్న మాట అంటే, నేనేమైనాను క్షమించుటైతే సాతాను మనల్ని మోసపరచుకున్నట్లు నీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు. మన నిమిత్తం ఎవరి సమ్ముఖమందు ఉంటాడట? దేవుడి సమ్ముఖమందు ఆయన మనల్ని క్షమాపణ తిట్టేసినప్పుడు, ఒకరి బూతు మాట మాట్లాడేసినప్పుడు దేవుని యొక్క సమ్ముఖంలోకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఎవరైనా సన్నిధిలో కానీరు కాల్చి అయా క్షమించని కోరుతున్నాం. మేము ముక్తి గలవారమై. చూడండి, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వారును పొందున్నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలై. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలమై ఉన్నాం. చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, ఎవరైతే చేసిన క్రియల చొప్పున, మనుషుడు చేసిన క్రియల చొప్పున ఎక్కడ నిలవబడాలంట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలై ఉన్నాం. దేవుడి పీఠం ఎదుట ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్లు కనబడి ఎనగల వాడు నిత్య గ్రంథంలో త్రోసివేయబడిన లేఖనం సాగిస్తాం. లోకంలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాం. లోకంలో చేసే ప్రతి ఒక్క తప్పును దాచిపెట్టుకొని తిరుగుతున్నాం. కానీ వాని క్రియల చొప్పున, వాని యొక్క పాపముల చొప్పున క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం కావాలే ఉన్నాం, ప్రత్యక్షము కావాలే ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పీఠం ఎదుట, దేవుడు న్యాయము చెప్పే ఎదుట, న్యాయము తీర్చే ఎదుట, తీర్పు న్యాయములు జరిగే పీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావాలే ఉన్నాం. ఎలాగంట? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ప్రతిఫలములు ప్రతి వారు పొందినట్లు మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని. మంచివైనను సరే చెడ్డవైనను సరే, మంచి పనులైనా సరే చెడ్డ పనులైనా సరే వాటి క్రియల చొప్పున ప్రతిఫలము ప్రతి వారు పొందుటకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై కావాలై ఉన్నాం. అంటే క్రీస్తు న్యాయపేదుట. చూడండి, లేఖనం సెలవిస్తుంది, పౌలు భక్తుడు చెప్తున్నాడు, అవి మంచి పనులైనా సరే అవి చెడ్డ పనులైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావాలను.
దేవుని ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. దేవుని ఎదుట మనము నిలవబడాలా, దేవుని ఎదుట మనం కనబడాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. సామెత గ్రంథం 21వ అధ్యాయం 19వ వాక్యం. ప్రాణమును విసిగించు చూడండి, అరణ్య భూమిలో నివసించుట కంటే మేలు అని. 9వ వాక్యం కూడా చదువు. గయ్యాలితో సామెతలు 21. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయగోరునా వాడు తన పొరుగువానికైనను దయ తలుచువాడు. మన పొరుగువానికైనను మనము దయ చేయువాడు. గయ్యాలి లాంటి భార్య మనకి దొరకకూడదు. గయ్యాలి లాంటి భార్య అయినను సరే, ఏ భార్య అయినా సరే, మిద్దె మీదనున్న ఒక మూలన కూర్చున్నా సరే. ప్రియ సహోదరి సహోదరుడా, నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉంటూ ఎలాంటి చేస్తున్నాం? దావీదు బుద్ధి ఎన్నో విషయాలలో దేవుడు తోడై ఉన్నాడు. దావీదుకు ఎన్నో విషయాలలో దేవుడు కూడా ప్రత్యక్షమైతూ ఉన్నాడు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు తోడుండలేదా? దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దానియేలుకు దేవుడు తోడుండలేదా? షడ్రక్, మెషక్, అబ్నెగోలు ఆ యొక్క అగ్నిగుణంలో పడవేసినప్పుడు నా దేవుడు తోడుండలేదా? ఈరోజు నువ్వు ఎక్కడైతే వెళ్ళావో, ఏ చోటైతే ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉంటావే, ఆనాడు దేవుడు తోడైన మన పితలకు ఆనాడు దేవుడు తోడైన ఈ దేవుడు ఈనాడు కూడా నా దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ చోట ఉన్నా సరే, ఆ చోట అంతటిలో నా దేవుడు నీకు తోడై ఉండి ఆ ప్రత్యక్షములన్నిటినీ విడిపించేస్తా. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఇచ్చిన నీవు పైకి భక్తి గలవాడుగా బ్రతుకుతూ, పైకి భక్తి చేస్తున్నట్టు నటిస్తూ, పైకి చర్చికి వెళ్తున్నామని నటిస్తూ, చర్చికి వెళ్ళి ఏం చేస్తున్నావు? మందిరానికి వచ్చేది ఎందుకు? మనం మందిరంలో కూర్చొని వాక్యాన్ని వినటానికి భక్తి ఎందుకు చేస్తున్నాం? పై భక్తి కాదు, పరిపూర్ణమైన భక్తి కావాలి, పరిపూర్ణత విశ్వాసం కావాలి. సహోదరి సహోదరుడా, ఇదిగో వాక్యం ఇచ్చిన నీవు ఎలాంటి జీవితం చేస్తున్నావు? నిబ్బరమైన బుద్ధి గలవాడిగా ఉపయోగించున్నావు, నిబ్బరమైన బుద్ధి గలవాడిగా జీవిస్తున్నావు దేవుడి కోసం. ఇదిగో నా దేవుడు ఇందై కాలసం, మధ్యాహ్న కాలసం నా దేవుడు నీతో మాట్లాడు. నీ సహోదరి సహోదరుడా, సాతానుగాడు గర్జించు సింహం వలె నీ ఎదుట ఎవరిని మింగుదని ఎదురు చూచు. నీ వాక్యం నీవు తీర్మానం చేస్తావు. చిన్న ప్రార్థన చేస్తావు. మహాగణుడా, మహోన్నతుడు, నా ప్రియ పరలోకపు తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ వాక్యము ద్వారా నీ పిల్లలతో మీరు మాట్లాడి శ్రేష్టకరమైన వాక్యముతో మరి నిత్యముగానే ప్రభా నిబ్బరమైన బుద్ధి గల వారమై, ఇదిగో ప్రభా మా విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మెరుగుదాన్ని ఎదురు చూస్తున్నాను. మెలకు కలిగి ఉండాలా ప్రభా, మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు ఈ వాక్యం ద్వారా మేము బ్రతకడానికి, ఈ వాక్యం ద్వారా జీవించడానికి మీరు సహాయం చేయండి. మా ప్రభుని రక్షకుడు యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభవందనములు కలుగును గాక. ప్రభు ఉదయకాల మధ్యాహ్న కాల సమయంలో మరి మహాకృప చేత మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించి నడిపించి దీవించును గాక. ప్రార్థిస్తూ